నమస్తే. అవధానం ఛానల్ స్వాగతం. నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మిత్రులతో పంచుకోండి. తాజా రాజకీయాలపై ఎప్పటికప్పుడు మాట్లాడుకుందాం. ఈరోజు ప్రస్తావిస్తున్న ఒక అంశం ఏమిటంటే, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు. మోడీ మీద చేసిన ఆరోపణలు, రైట్, కేసీఆర్ మీద. ఆయన అంటే బీయింగ్ ఇన్ దట్ పొజిషన్ హీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు డూ దట్, దెర్ ఈజ్ నో డిస్ప్యూట్. ఇప్పుడు కూడా డిస్ప్యూట్ కాదు, కానీ ఇది ఖచ్చితంగా చర్చించాల్సిన అంశం కనుక దీని గురించి మాట్లాడుతున్నాం. మల్కాజ్గిరి బీజేపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ నన్ను సవాల్ చేశాడు. ఆస్తులు అమ్మకుండా రైతు రుణమాఫీ చేయి చూస్తాను ఆగస్టు 15లోగా అని. గతంలో కేసీఆర్ మంత్రివర్గంలో ఈటెల రాజేందర్ ఉన్నాడు. అప్పుడు కూడా భూములు అమ్మారు. అప్పుడు ఈ నోరు ఏమైపోయింది, అప్పుడు ఈ నోరు ఎందుకు పడిపోయింది అని ఆయన అడిగాడు. రైట్, ఇట్స్ ఎ రైట్ క్వశ్చన్ ఎట్ ఏ రాంగ్ టైం. ఎందుకంటే వాస్తవానికి ఈ ప్రభుత్వాలు వేటికి అంటే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండడానికి వాళ్ళకి మ్యాండేట్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, కానీ మా ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తామన్న రైట్ లేదు. కానీ ఏ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయినా, వాళ్ళు మా ఇష్టం వచ్చిన నిర్ణయాలు మేము తీసుకుంటాం, నో బడీ కెన్ క్వశ్చన్ us. గట్టిగా మాట్లాడితే ఏమంటారు, మాకు 5 ఏళ్ళ పవర్ ఇచ్చారు, 5 ఏళ్లలో మేము ఏదైనా చేయొచ్చు. సంభవం అంటే ఇదే రేవంత్ రెడ్డి అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక 2 అడుగులు వెనక్కి చూస్తే, నరేంద్ర మోడీ మేము ఇప్పటివరకు కూడబెట్టిన ఆస్తులన్నీ అమ్మేస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సమకూర్చిన ఆస్తులన్నీ అమ్మేస్తున్నాడు అని నరేంద్ర మోడీ గారు ఆరోపణ చేశారు. అంటే నరేంద్ర మోడీ చేసేది తప్పైతే, ఈ ప్రభుత్వం దగ్గర అంతకుముందు ప్రభుత్వాలన్నీ నోరు కట్టుకుని మేము ఇచ్చేసామని అంతకుముందు ఎవరు చెప్పినా వాళ్ళు సమకూర్చిన ఆస్తులన్నీ ఈ నమ్మడానికి రెడీ అవుతున్నాడు కదా. అంటే ఎవరికి వాళ్ళు ఆస్తులు అమ్మే రైటు మాకుంది అని మాట్లాడుతున్నారు. నాకు అంతకుముందు గతం గురించి నాకు మరీ ఎక్కువ తెలియదు, కానీ అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు హయాం, వాస్తవానికి చంద్రబాబు నాయుడు హయాంలోనే ఎక్కువగా ప్రైవేట్ సెక్టర్కి ల్యాండ్స్ ఇవ్వడము, వాటిని ప్రమోట్ చేయడము స్టార్ట్ అయింది. ఆ తర్వాత చాలా విస్తరించి. అంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు దాని మీద కానీ, తర్వాత రాజశేఖర రెడ్డి దాని మీద కానీ వచ్చిన ఒక కామెంట్ ఏమిటంటే, చంద్రబాబు కిటికీలు తెరిస్తే ఇది ప్రైవేట్ సెక్టార్కి ప్రమోట్ చేయడానికి, ప్రైవేట్ సెక్టార్ని ఇచ్చేయడానికి కిటికీలు తెరిస్తే, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తలుపులు తీసేసి అసలు తలుపులే లేకుండా చేసేయి అనేది చాలా సార్కాస్టిక్గా జరిగే ఒక కామెంట్. చాలా సందర్భాలు ఇది నేను విన్నాను పొలిటికల్ డిబేట్లో. అంటే ఏమిటన్నమాట, చంద్రబాబు నాయుడు ఇనిషియేట్ చేశాడు, తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని కాస్త పెద్దది చేశాడు, తర్వాత చంద్రశేఖర ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా విస్తృతి చేస్తుంది. వాస్తవానికి ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు అక్రమంగా, ఆంధ్రప్రదేశ్ నాయకులు అమ్మేస్తున్నారు అని ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీలు చేసిన భారత రాష్ట్ర సమితి నాయకులు తర్వాత తాము అధికారంలో ఉండగా 100,000 ఎకరాలు అమ్మేశారు. అండ్ వాళ్ళు దాన్ని సమర్థించుకున్నారు. ఇలా అమ్మేయడం కరెక్టే, ప్రజోపయోగం కోసం మేము అమ్మేస్తున్నాము, ఇదేదో మా సొంత దానికోసం కాదు. ఎవరు దేనికోసం అమ్మారనేది వేరు. అసలు అమ్మే రైట్ మీకుందా అనే క్వశ్చన్ని ఎక్కడో ఒకటి రేజ్ చేయకపోతే ఒక పరిస్థితి వచ్చేసరికి ప్రభుత్వ ఆసుపత్రులు కట్టడానికి కానీ, రోడ్లు, అసలు దేనికి ల్యాండ్ ఉండదు. ది ఎంటైర్ ల్యాండ్ గోస్ టు ప్రైవేట్ సెక్టర్. అంటే ఎక్కడో అక్కడ ఇకపైన ఆస్తులు అమ్మే రైట్ ఏ గవర్నమెంట్కి లేదు. మీరు దాన్ని 5 సంవత్సరాలు లీజ్ చూసుకోండి, 10 సంవత్సరాలు తీసుకుంటే 10 సంవత్సరాలు తీసుకొచ్చుకోండి. అంటే దాన్ని కూడా లిమిట్ చేయాలి. ఎందుకంటే అట్లీస్ట్ నేను విన్నది, నాకు పూర్తిగా సమాచారం లేదు, కానీ నేను విన్నది ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో 99 years లీజ్ ఇచ్చారు, 9 సంవత్సరాలు లీజ్ ఏమిటి. లెట్ ఎనీ ఇండస్ట్రీ కమ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్, ఎస్ దిస్ ఈజ్ ద ల్యాండ్ బీయింగ్ గివెన్ ఆన్ లీజ్ ఓన్లీ. ఎవరు వచ్చినా పర్వాలేదు, లీజ్ అమౌంట్ తగ్గినా పర్వాలేదు, బట్ దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. అలా కాని పక్షంలో ఏమవుతుంది అంటే, మొత్తం ప్రభుత్వ ఆస్తులు సంక్షేమ పథకాల పేరు చెప్పి, అంటే సంక్షేమం ఉండాలా లేదా అనేది వేరే క్వశ్చన్, అసలు అది క్వశ్చన్ కనుక సంక్షేమం ఎలా ఉండాలి, దాన్ని ఎలా సపోర్ట్ చేయాలనేది ఇష్యూ. దాన్ని మాట్లాడలేదు వీళ్ళెవరు.
తమకి అననుకూలంగా ఉన్న అంశాలని ఏ రాజకీయ పార్టీ, ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ నాయకుడు మాట్లాడడానికి రెడీగా లేడు. వీళ్ళు ఏం మాట్లాడతారండి? పెరిఫెరల్గా పైపైన మాట్లాడుతున్నారు. ఇష్యూని సాలిడ్గా అడ్రస్ చేసే ప్రయత్నం వీళ్ళు ఎవ్వరు చేయట్లేదు. అమ్ముకుంటూ పోతే ఇంకా ఆస్తులు మిగలవు. రేపు పొద్దుట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, గాంధీ దేనైనా అమ్మేస్తారు. ఎందుకంటే వీ నీడ్ ఫండ్స్. ఏం చేయమంటారు? గవర్నమెంట్ ల్యాండ్స్. సో ఎక్కడో అక్కడ చెక్ పెట్టాలి. అది ఎక్కడ చెక్ పడుతుంది ఏమిటనేది తెలియదు కానీ, బట్ ఐ వాంట్ టు రైజ్ దిస్ ఇష్యూ ఫర్ ది ఫర్ ది పబ్లిక్ టు మేక్ ఇట్ ఎ పాయింట్. అవధాని.